అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 116వ సంకీర్తనలో అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించెదను. ఎవరికి మనం కృతజ్ఞత అర్పణ అర్పించాలంటే దేవునికి కంపల్సరీ ప్రతి వ్యక్తి కృతజ్ఞత అర్పణ అర్పించాలి. అది కూడా కృతజ్ఞతే. హల్లెలూయా. చాలా మంది కృతజ్ఞత అర్పణ అర్పించాలి. నోటి మాటలతో దేవుని స్తుతిస్తారు, నోటి మాటలతో దేవుని నామాన్ని మహిమపరుస్తారు, మంచిదే. కానీ కృతజ్ఞత అర్పణ, నేను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ప్రైజ్ ద లార్డ్ అని ఉంది. ప్రైజ్ లార్డ్ అంటే ఏంటంటే దేవునికి స్తుతించండి, దేవుని నామాన్ని మహిమపరచండి, దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించండి అని అర్థం. ప్రియులారా, దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత అర్పణ కంపల్సరీ అర్పించాలి. దేవునికి కృతజ్ఞత అర్పణ కంపల్సరీ అర్పించాలి. తర్వాత కృతజ్ఞత అర్పణ ఎలా చెల్లించాలంటే ప్రార్థన ద్వారా కూడా చెల్లించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఒకసారి చెప్పండి, నేను ముగిస్తాను. మీరు హల్లెలూయా చెప్పకపోతే నేను మళ్ళీ ముగించాను, కంటిన్యూ చేస్తాను. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. కృతజ్ఞత అర్పించడం ఒక వంతు అయితే, ప్రార్థన చేయడం కూడా. చూడండి, ప్రతి వ్యక్తి క్రైస్తవులుగా మనకు క్రైస్తవులుగా ఒక అలవాటు ఉంటుంది. పడుకొని ముందు ఎందుకు ప్రార్థన చేస్తాం? పడుకొని ముందు ఎందుకు ప్రార్థన చేస్తామంటే, పిల్లరా, ప్రభువా ఈరోజు అంతా మమ్మల్ని కాపాడారు, మా ప్రయాణాలను, మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీరు కాపాడారు తండ్రి, అందుకే మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామని ప్రార్థన చేస్తాం. లేచిన వెంటనే, పడుకొని లేచిన వెంటనే, ప్రభువా రాత్రంతా సుఖమైన నిద్ర ఇచ్చారు, రాత్రంతా కృపనిచ్చినందుకు స్తోత్రం అని. చూడండి, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఒకటోది కృతజ్ఞత అర్పించే ప్రతి వ్యక్తి, ఆయన కృపను బట్టి కృతజ్ఞత అర్పించే ప్రతి వ్యక్తి, ఆయన ఆశ్చర్య కార్యాన్ని బట్టి కృతజ్ఞత అర్పించే వ్యక్తి మొట్టమొదటిగా కృతజ్ఞత అర్పణ అర్పించాలి. రెండోది ప్రార్థన ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మూడోది కృతజ్ఞత స్తుతులు ఎలా చెల్లించాలంటే కింద వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ప్రజలందరి ఎదుటను. ఎవరి ప్రజలందరి ఎదుట అంట? ఒకటోది వ్యక్తిగతంగా దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. రెండోది ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మూడోది దేవుని ప్రజల ఎదుట కృతజ్ఞత స్తుతులు చెల్లించదుగాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. చాలా మంది కుటుంబములు, చాలా మంది వ్యక్తిగత జీవితములు, చాలా మందికి దేవుడు కార్యాలు చేస్తే, చాలా మంది జీవితములు దేవుడు ఆశ్చర్య కార్యములు అద్భుతములు చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. చాలా బాధకరమైన విషయం. అందుకే మనమైన దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట తన వాక్యం ద్వారా దేవుని ప్రజల ఎదుట ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సిగ్గుపడతారు చాలా మంది దేవుని ప్రజల ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఏ సందర్భంలో సిగ్గుపడాలంటే పిల్లరా, పాపం చేసే సందర్భంలో సిగ్గుపడాలి. పాపం చాలా భయంకరమైనది. పాపం ప్రజలకు నాశనం చేస్తుంది, పాపం ప్రజలకు నరకానికి తీసుకెళ్తుంది. పాపం చేయడానికి మనం సిగ్గుపడాలి తప్ప, మేము దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి, ప్రతి వ్యక్తి, అది సేవకులుగా మేమైనా కావచ్చు, సేవకురాములు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని ప్రజల ఎదుట ప్రతి వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒకటోది కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. రెండోది ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది దేవుని ప్రజల ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా సంఘంలో, అరకువేలి సంఘంలో ఒక ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందుల్లో వివాహం చేసేవాడి. చాలా భయంకరమైనటువంటి గొడవలు జరిగాయి.
గొడవల మధ్య సేవకులుగా నేను నలిగిపోయాను, నాతో పాటు ఉన్న కొంతమంది సేవకులు నలిగిపోయాను. మొత్తానికి ఆ వివాహం కుదిరింది. వివాహం చాలా ఘనంగా చేశారండి. వివాహం అయిన తర్వాత ఎన్నోసార్లు భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తారేమో అని నేను ఆశపడి ఉన్నాను. బాగా నలిగిపోయాను, బాగా ఇబ్బంది పడను. ఆ ఇరుపక్షం ఉన్నటువంటి కుటుంబాలు, ఇటుపక్క ఆ భార్య భర్తలకు కుటుంబం నుంచి బాగా నలిగిపోయారు. మీరు చేసి నా కుమార్తెను అంటగట్టనంటారు, ఇటు వాళ్ళకు ఏమంటారు తెలుసా, మీరు చేసి ఆ అమ్మాయిని వివాహం చేశారని కొని చాలా భయంకరమైనటువంటి హింస నిందించారండి. మౌనంగా ఉన్నాం. మొత్తానికి దేవుని దగ్గర ప్రార్థన చేసాం. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ కుటుంబానికి అద్భుత రీతిగా కట్టెడు కుటుంబ వ్యవస్థలు. హల్లెలూయా. స్తుతులు చెల్లించకుండా ఉండలేదు. ఆయన ఒక గొర్రెల కాపరి, ఆయన పేరు దావీదు. ఆయన గొర్రెల కాపరి. ఆ దావీదు చెప్పండి, ప్రతి క్షణం దేవునికి స్తుతించడం తెలుసు. ఆయనకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తెలుసు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవిత కాలమంతా చెల్లిస్తున్నప్పుడు గొర్రెల కాపరి నుండి రాజుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. చెప్పండి, ఒక గొర్రెల కాపరి రాజు అవ్వాలంటే చాలా కష్టం, ఇంపాసిబుల్. అది చాలా కష్టం అండి. ఒక గొర్రెల కాపరి చెప్పండి, ఎంత గొర్రెల కాపరికి ఎవరు ఎక్స్పెక్ట్ ఇస్తారండి? గౌరవిస్తారా? ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరు గౌరవిస్తారా? ఆయన ఒక కాపరి అండి. ఆయన గొర్రెల కాపరి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎక్కడో చెప్పండి గొర్రెలను మేస్తూ గొర్రెలను కాస్తూ మరలా తీసుకొస్తున్నాడని ఎవరు ఎక్స్పెక్ట్ ఇవ్వరు. కానీ నా దేవుడు గొర్రెల కాపరికి రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు కృతజ్ఞత స్తుతులు ఎవరైతే చెల్లిస్తారో దావీదు ఒక స్థితి మారినట్లు మన స్థితి కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. నిజమే. ఒక భక్తుడు అంటారు, ఏమంటారు తెలుసా, ఒక భక్తుడు ఏమంటారు తెలుసా, ప్రార్థన చేసేవాడు అంట పడిపోడంట. చెప్పండి, ప్రార్థన చేసేవాడు భక్తి నుంచి పడిపోడు. తర్వాత పాటలు పాడేవారైనా పడిపోతారంట, పాట పాడేవారైనా పడిపోతారంట, బైబిల్ చదివేవారైనా పడిపోతారంట. కానీ చెప్పండి, ప్రార్థన చేసేవాడు పడిపోడు. రెండోది, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటే చెప్పండి దేవుడు హెచ్చిస్తాడు, పడిపోకుండా హెచ్చిస్తాడంటే కృతజ్ఞత అనే భావం కలిగిన వారు ఎన్నటికీ పడిపోకుండా దేవుని చేత హెచ్చింపబడతారు. హల్లెలూయా. ఈరోజు ఒకసారి నీవు నేను పరీక్షించుకుందాం. దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. దేవుడు మన బతుకులో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తే మౌనంగా ఉండే సమయం కాదు ఇది. అందరి ఎదుట, ప్రజలందరి ఎదుట మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు, దేవుని ప్రజలందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత చదవండి, ఆయన ఒకసారి చదవండి, యెహోవా మందిరపు ఆవరణములోను చూడండి, యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించండి. దేవుని ఒక ఆవరణములో చెప్పండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెరూషలేము అంటే దేవుని ఒక మందిరం, దేవుడు నివాసించే ప్రదేశం. దేవుడు దిగి వచ్చినటువంటి యెరూషలేము మందిరంలో దేవుడు దిగి వచ్చేవాడు. ప్రజలను స్తుతించాలి. చెప్పండి, దేవుని ఒక మందిర ఆవరణంలో స్తుతించాలి. దేవుని మందిరంలో స్తుతించే వారిగా మేము మారిపోదాం గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారండి. క్రైస్తవుడని చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతున్నారు. బైబిల్ పట్టుకొని పోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. మీరు మంచివాళ్ళు కొంతమంది ఉన్నారండి. చూడండి, దేవుని యొక్క ఆవరణంలో ఎందుకు మనం స్తుతించాలి? దేవుని యొక్క ఆవరణంలో స్తుతించాలి, దేవుని మందిరంలో స్తుతించాలి. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం అనుకుంటా. చూడండి, అద్భుతమైనటువంటి మాట. లూకా సువార్త, నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, నాకు ఇచ్చిన టైం అవబోతుంది కాబట్టి లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాడు. ఒక్క నిమిషం. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమైపోయి సమరయ గలిలయ మధ్య వెళుతుండే. చదవండి. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి
యేసు ప్రభువా మమ్మను కరుణింపమని కేకలు వేసి. చూడండి పిల్లలు, ఆయన సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండగా ఒక గ్రామం అని రాయబడి ఉంది, కానీ గ్రామం పేరు రాయలేదు ఇక్కడ. ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిల్చున్నారు. ఎంతమంది? 10 మంది. 10 మంది రోగస్తులు చెప్పండి, యేసు ప్రభుకి ఎదురుగా వచ్చి దూరంగా నిల్చున్నారంట. కుష్ఠరోగులకి చెప్పండి, ఆ రోజుల్లో ఎవరు ముట్టుకునేవారు కాదు. జనసంచారం చేసే ప్రాంతంలో కుష్ఠరోగులు అసలు ఉండేవారు కాదు. ఆ ప్రాంతంలో యేసు ప్రభువా దయతో, మేము కుష్ఠరోగంతో బాధపడుతున్నాం, మేము ఇబ్బందులతో, మాకు అందరు వెలివేశారు, మా కుటుంబ సభ్యులు వెలివేశారు, గ్రామ ప్రజలు వెలివేశారు, మీరు కరుణించండి ప్రభు అని ఏడుస్తున్నారండి యేసు ప్రభు దగ్గర. ఏడుస్తున్నప్పుడు ఏం జరిగింది చూడండి, దూరంగా కరుణించమని కేకలు వేసింది. 14 వచ్చాం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులను కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం. అద్భుతం కదా. 14 వచనంలో చూడండి ఏమన్నారంటే, యేసు ప్రభు వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులను కనపరుచుకొనుడి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి యేసు ప్రభు దగ్గర రావాలి. మామూలుగా అయితే యేసయ్య దగ్గర రావాలి. ఎందుకు? ఆయన స్వస్థపరచరు కాబట్టి. ఆ దేవుడే, ఆ యేసు ప్రభు ఏమంటున్నారు తెలుసా? మీరు మొదటగా యాజకుల దగ్గర వెళ్ళండి. ఆ రోజుల్లో యాజకులు ఉండేవారు, ఇప్పుడు పాస్టర్స్. ఆ రోజు ఆ రోజుల్లో యాజకులుగా పిలువబడేవారు, ఇప్పుడు పాస్టర్స్ గా పిలువబడుతున్నారు. దేవుడు చేసిన మేలుని బట్టి ఎవరి దగ్గర కనపరుచుకోవాలంటే, నేను విశ్వాసుల కొరకు చెప్తున్నాను, మేము సేవకులు కాబట్టి విశ్వాసుల కొరకు దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా సేవకుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. సేవకుడికి ఎట్టి పరిస్థితులు మర్చిపోవడానికి వీల్లేదు. మీ గురించి ఎంత ప్రయాసపడతారు సేవకులు, మీ కొరకు ఎన్నో కన్నీరు కలుస్తారు సేవకులు. దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీకు జరిగే కార్యాన్ని బట్టి యాజకుల దగ్గర వెళ్ళి కనపరచుకోండి. చూడండి, వెళ్ళి మిమ్మును యాజకులను కనపరచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరంట. మార్గ మధ్యములో యాజకుల దగ్గర వెళ్తున్నప్పుడే కుష్ఠరోగం అంతా విడుదల పొందింది. ఈరోజు మా ప్రియుడు రాజ్ కుమార్ గారికి, అలాగే చెల్లికి దేవుడు అద్భుతమైనటువంటి, ఆ రోజుల్లో కుష్ఠరోగం తొలగిపోయింది. ఈరోజు అద్భుతమైన బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మా ప్రియులు సేవకుల కుటుంబానికి కాదు, మన అందరి జీవితంలో ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు ఆయన మాట ద్వారా పొందుకుంటున్నాం మనం. హల్లెలూయా. ఆయన చేసే కార్యం ద్వారా మనం పొందుకుంటున్నాం. కాబట్టి పిల్లలు చూడండి, శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది మార్గ మధ్యంలో నడుస్తున్నప్పుడు అందరు శుద్ధులయ్యారు, కానీ ఒక్క వ్యక్తి గ్రహించారండి. ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా. 10 మందిలో అందరు శుద్ధులైపోయారు, 10 మందిలో అందరు స్వస్థత పొందారు. కానీ చాలా మంది ఈ రోజుల్లో స్వస్థతలు పొందుకుంటున్నారు, చాలా మంది ఈ రోజుల్లో ఆశ్చర్య కార్యాలు పొందుకుంటున్నారు దేవుని దగ్గర నుంచి. ఆయన మహత్ కార్యాలు పొందుకుంటున్నారు, కానీ గ్రహించేవారు లేరు చాలా మంది. పిల్లరా, ఇక్కడ ఉన్న కొద్ది మంది అయినా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దయచేసి గ్రహించండి. 9 మంది గ్రహించలేకపోయారు, ఒక్క సమరయుడు గ్రహించారండి. ఒక్క సమరయుడు. ఆ సమరయుడు లాగా నీవు నేను ఉండగలిగితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిజమే, ఒక్క సమరయుడు, ఒకే ఒక వ్యక్తి గ్రహించారు. అయ్యో, నా కుటుంబస్తులు నన్ను వెలివేసి ఉండేరు, ఎక్కడో దూరంగా పడేసి ఉండేరు, నా గ్రామస్తులు వెలివేసి ఉండేరు, సమాజంలో నేను ముఖం చూపించుకోవడానికి అవకాశం లేదు, కానీ యేసయ్య దగ్గర వచ్చినందుకు నాకు దేవుడు స్వస్థతనిచ్చారని బిగ్గరగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. హల్లెలూయా. ఈ రోజు బిగ్గరగా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక సమరయుడుగా మనం మారుదుముగాక. సమరయుడు చూడండి ఎంత అద్భుతమైన మనస్సు. మనం అందుకే ఆయన సమరయుడు. ఇంక చదవండి, ఒక మాట చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా,
ఆ 99 ఎక్కడ? ఈ మనుష్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నేను సరిపోద్దండి. చూడండి ఒక మాట చూడండి. అందుకు యేసు ఏమన్నారంటే 10 మంది శుద్ధులైరండి నా దగ్గర. వెలివేసినప్పుడు ఏడుస్తుండేరు, వారు ఎన్నో కష్టాలు అనుభవించారు, రోగంతో ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. నా దగ్గర వచ్చినప్పుడు శుద్ధులైపోయారు కదా. 9 మంది ఎందుకు దూరం అయిపోయారు, ఈ ఒక్కడే ఎందుకు కనిపిస్తున్నాడని బాధపడ్డారు. యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే యేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో బాధపడతారు. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే యేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి బాధపడతారు అని చాలా బాధపడ్డారు, గాయపరచబడ్డారు. ఈరోజు కృతజ్ఞత స్తుతులు చెల్లించలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి దేవుడు మీ కృప మాట్లాడుతున్నారు. ఒక్క వ్యక్తి వచ్చారు, 9 మంది ఎందుకు ఎక్కడ వెళ్ళిపోయారు? వెలువేసినప్పుడు బాధపడ్డారు కదా, త్రోసేసినప్పుడు బాధపడ్డారు కదా, ఎవరు స్వస్థపరచలేనప్పుడు ఎక్కడ వారు గుర్తు రాలేదు, ఇప్పుడు వారికి గుర్తొచ్చిందని బాధపడి ఒక్క వ్యక్తి స్తుతించారంట. ఆయన ఎవరు తెలుసా? అన్యుడు. ఇక్కడ రాయబడిన చూడండి, అన్యుడు తప్ప అంటే దేవుని నామాన్ని మహిమపరచలేదు. చూడండి, అన్యుడు తప్ప, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచవారు ఎవరు లేరంట. 9 మంది చెప్పండి దేవుని నమ్ముకున్న వారే, కానీ ఒక్క అన్యుడు దేవుణ్ణి స్తుతించారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కరువు అయిపోతున్నారు, చాలా కరువు అయిపోతున్నారు. చెప్పండి, దేవుడు చేసిన మేలు. దేవుడు చూడండి, ఒకప్పుడు తినడానికి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు దేవుడు సర్వ సమృద్ధినిస్తే దేవుణ్ణి మర్చి వెళ్ళిపోతున్నారండి. చాలా బాధాకరమైన విషయం. ఒకప్పుడు చెప్పండి కాలినడకతో నడిచే ప్రతి ఒక్కరిని దేవుడు చెప్పండి మంచి వెహికల్స్ ఇస్తే దేవుని నామాన్ని మహిమపరచడానికి మర్చిపోతున్నారు. కానీ దేవుని దగ్గర లెక్క అప్పు చెప్పవలసి ఉంది. జాగ్రత్త ప్రియులారా. దేవుడు ఒక మాట అంటున్నారు, ఒక్క అన్యుడు తప్ప చెప్పండి అందరూ వెళ్ళిపోయారని. ఒక్క అన్యుడి గురించి దేవుడు సంతోషించాడు. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రియులు కృతజ్ఞత అర్పణ ఎలా స్తుతులు చెల్లించారు, కృతజ్ఞత స్తుతులు ఎలా చెల్లిస్తున్నారు? విశ్వాసులైన వారులారా దయచేసి దేవుడు చేసినటువంటి ఏ మేలుని బట్టి కూడా ఇదిగో సేవకులు మీకు ఒక రోల్ మోడల్. ఆయన చేసిన ప్రతి కార్యానికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగైతే చెల్లిస్తున్నారు, విశ్వాసులు సేవకుల్ని చూసి కంపల్సరీ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. చేసిన ఏ మేలును కొరకు కూడా ఎవరు మర్చిపోకండి. మర్చిపోతే యేసయ్య బాధపడతారు. యేసయ్య బాధపడితే కృతజ్ఞత లేని వారికి చెప్పండి ఆశీర్వాదం లేదండి. ఒక గొర్రెల కాపరి రాజు కావడానికి కారణం కృతజ్ఞత భావం. దేవుడు చేసిన మేలుని బట్టి ఎప్పుడు మర్చిపోకండి. మనుషులు మీ జీవితంలో ఎన్నెన్నో మేలు చేసి ఉంటారు, మీరు మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చెప్పండి దావీదుకి ఎలాగైతే ఒక ఉన్నతమైన స్థాయి దేవుడు ఇచ్చారో మన అందరికీ కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎవరు ఉండకండి.